మీ పాటల వల్ల చాలామంది హీరోయిన్కి పేరు వచ్చింది. అంతేనండి. అంతే. మాకు అప్పుడేమో డబ్బులు ఇచ్చేవారు కదండి. 300, 200, 500 అంతేనండి. మా ఆర్టిస్టులు కూడా తక్కువే ఉండేదిగా రెమ్యునరేషను. లేండి, డబ్బుల కోసం మనం ఎప్పుడు చూడలేదు. దేవుడే ఉన్నాడు మాకు నడిపిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి, రామావతారం రాముడు, మన రామారావు గారు రాముడే, రామావతారమే రాముడుగా పుట్టి మనందరినీ ఒక తిప్పు తిప్పారు ఆయన. చాలా సంతోషం. ఏమో రామావతారం రాముడు ఎత్తారన్నారు కానీ రామావతారం రామారావు గారు ఎత్తి ఉంటారు. అంత మంచి ఫ్యామిలీ, పిల్లలు కలకలకలాడుతూ ఇంట్లో చాలా చెప్పలేమండి. మనసు బంగారం. నాగేశ్వరరావు గారిది బంగారం. చాలా సంతోషం. నేను బస్సులో ఎక్కేవారండి. పొండ్రకక్షయ్య గారు ఉండేవారు పక్కనే. పొండ్రకక్షయ్య ఉండి ముద్దలు తినిపించేవారు. 5 గంటలకండి, రాత్రి పొద్దుట 5 గంటలకు అందరూ బస్సు ఎక్కాలి. ఆయన బస్సు ఎక్కి కూర్చుంటారు. పొండ్రకక్షయ్య గారు అందిస్తుంటారు. అప్పుడు తినేస్తారండి అంతే. అన్ని గంటలు ఎవరు చూడలేదు, ఎవరు చూడని అలాంటివన్నీ చూసాను నేను. అంటే ఆశ్చర్యంగా ఉండదు. చాలా అందగాడండి ఆయన. రామారావు గారు నిజంగా చాలా అందం. కరెక్ట్. అందంలో పడిపోయారు అందరూ, కానీ ఆయన పడలేదు. చూసారా? చాలా ఒక హీరోయిన్ ఎవరు చెప్పారండి, కళ్ళల్లోకి చూసి చూడటట్టు ఆయన. ఆశ్చర్యపోయాను. ఇంటర్వ్యూ ఎవరో ఒక ఆవిడ మాట్లాడారండి, పేరు వద్దులండి, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో. రామారావు గారి గురించి మీ ఉద్దేశం? ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడరండి. మరి అది ఎలాగని తెలియలేదు. ఇప్పుడు మీ ఎదురుకున్నా ఉన్నారు, మీరు చూస్తున్నాను అనుకుంటున్నాను కానీ మిమ్మల్ని చూడటం లేదు నేను. అంటే నాకు కొంచెం ఒళ్ళు బాగలేదండి. మీరు రామారావు గారు అన్నారని నేను నా పట్టుపట్టి నేను చెప్తున్నానండి. అలాంటి చాలా మంచి పనులు అది చేస్తుంటారు ఆయన. బసవమ్మ గారు చాలా సౌమ్యురాలు. అందుకే ఆవిడ పేరున రామారావు గారు హాస్పిటల్ కట్టించారు. హాస్పిటల్ దేదీప్యంగా వెళుతుంటుంది. మళ్ళీ అందులో చేరిన వాళ్ళకి వాళ్ళ రాతలు బాగుంటే వస్తారు బయటికి, లేకపోతే అలాగే వెళ్ళిపోతారు. అది మనం చెప్పలేము. మనం కట్టించాం, మంచి కోసం కట్టించారు. అదే ఎల్లకాలం నిలిచిపోతుంది బసవ తారకమ్మ అని. పేరు చూడండి ఎలా ఉందో. అంతే. బసలు బసవమ్మ అంటే బసలు ఇచ్చేదండి. అన్ని గూళ్ళని కట్టి రెడీగా చేసే ఆవిడనమాట. నా ఉద్దేశంలో. అలాగే పిల్లలందరినీ పెంచి వాళ్ళతోటి ఎంత పడిందో ఆవిడ. మా నాన్నగారు మేము 14 మంది అంటే మా అమ్మ ఎంత పడ్డాదో. మా అమ్మ లేదు, ఆవిడ ముందే వెళ్ళిపోయారు. నువ్వు చూసుకోవయ్యా నీ పిల్లలే. ఆవిడ చాలా పవిత్రురాలు మా మాత్రం.